నువ్వు లేకుంటే బ్రతకలేనని నమ్మించాడు. వెంటబడి ప్రేమించమని వేధించాడు. ప్రేమ పేరుతో లొంగ తీసుకుని 7 ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. తన ఇంట్లోని అద్దెకుంచుకుని హ్యాపీగా కాలం గడిపేశాడు. మోజు తీరాక మొహం చాటేశాడు. తనను పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలికి కుదరదని తెగేసి చెప్పాడు. మదనపల్లిలో వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు పోలీసుల కథనం. అన్నమయ్య జిల్లా గొల్లపల్లిలో ఉండే అంజప్ప కొడుకు మహేంద్ర తన ఇంట్లో అద్దెకుంటున్న ఓ యువతి ప్రేమ పేరుతో దగ్గర చేసుకున్నాడు. 7 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనడంతో సదరు యువతి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర కడుపు నొప్పితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబీకులు గమనించి బాధితురాల్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను అర్థిస్తున్నారు. ఇప్పుడు మా మామ రాత్రి వచ్చి చెప్తున్నాడు సార్, పెళ్ళి చేయాలి అనుకుంటారనంటే నేను చెప్పినా సార్, ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఇష్టపడతాను మా అమ్మ అని చెప్తే మాట్లాడే అబ్బాయితో పెళ్లి చేసుకున్నాను అన్నాడు సార్. అందుకు ఆ అబ్బాయిని అడిగితే మా అమ్మ ఒప్పుకోలేదు. మా అమ్మ నేను చెప్పిన పిల్లలు చేసుకొని మళ్ళకాలంటే ఏమన్నా చేసుకుని అని చెప్పడానికి అది చెప్పు నువ్వు అని చెప్తే అన్నాడు సార్. అందుకే ఇబ్బంది మహేంద్ర గొల్లపల్లి 2015లో కోయటికి పోయినా, నా బిడ్డలో మా ఇంటిని ఇసిపెట్టేసి కోయటికి పోయినా. వాళ్ళు బాడి ఇంట్లో ఉన్నారు. మహేంద్ర అని పిల్లోడు, అలివేలమ్మ, మహేంద్ర వాళ్ళ అమ్మ పేరు అలివేలమ్మ, వాళ్ళ ఆయన పేరు అని చెప్ప. వాళ్ళ ఇంట్లో వీళ్ళు బాడికి ఉన్నారు. వీళ్ళు బాడికి ఉన్నది చూసి ఆ పాపను ఇట్లా ట్రాప్ చేసి లోలు దింపి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి బాగా వాడుకున్నాడు. దుడ్డు బాగా ఇప్పించుకొని తిన్నాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు మేము నేను వచ్చి ఇప్పుడు కోయిట్ నుంచి వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి నేను 7 ఏళ్ళ నుంచి ఉన్నారు. 7 ఏళ్ళ నుంచి లోలోనే ఉన్నారు వీళ్ళు. వాళ్ళ ఆయన తాగిపోతాడని ఆయప్ప ఆటోకి వెళ్ళిపోతున్నాడు. ఆయప్పతో పని లేకుండా నాతో పని లేకుండా నేను ఏడుండి చెప్పేదానికి నేను ఇంటికి లేను. మా పాప ఇష్ట ప్రకారం మా పాప వాడికి ఉన్నారు. నేను పెళ్లి చేస్తానంటే నాకు వద్దుమా, మహేంద్రను లవ్ చేసిన నేను అన్నే చేసుకోవాలని చెప్పినాడు. అందుకు మేము అడిగితే నువ్వు అడుగుమా, ఒప్పించుకో, మేము చేస్తామని మేము చెప్పినాం. మేము వద్దని అయితే మేము అన్నదా. ఇప్పుడు పద్దనే ఫోన్ చేసి అడిగింటే ఆ పాప మా అమ్మ ఒప్పుకోలేదు. మా అమ్మ చూసిన పాపనే చేసుకోవాలని చెప్తాం కదా. ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటానే ఉన్నారు సార్. 7 ఇయర్స్ నుంచి ఉన్నారు మా రిలేషన్లో. ఇప్పుడు మా మామ రాత్రి వచ్చి చెప్తున్నాడు సార్, పెళ్ళి చేయాలి అనుకుంటారనంటే నేను చెప్పినా సార్, ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఇష్టపడతాను మా అమ్మ అని చెప్తే మాట్లాడే అబ్బాయితో పెళ్లి చేసుకున్నాను అన్నాడు సార్. అందుకు ఆ అబ్బాయిని అడిగితే మా